హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సివి బ్లాగ్స్ 7. ఈరోజు మీకు చిన్న కథ చెబుదామని అనుకుంటున్నాను. అదేమిటంటే, ఒక చిన్న కుగ్రామంలో ఒక పేద రైతు కుటుంబం ఉండేది. వాళ్ళకి ఒక బాబు ఉండేవాడు. వాళ్ళ నాయనమ్మ దగ్గర కూర్చుని ఎంతసేపు కథలు చెప్పించుకుంటూ ఉండేవాడు. అయితే వాళ్ళ నాయనమ్మ శివభక్తురాలు. ఇంతవరకు రోజుల్లో శ్రీశైలం వెళ్ళాలంటే 6 నెలలకు ఒకసారి పురోహితులు పండితులు వెళ్ళి దీపారాజన చేసి తిరిగి వచ్చేవాళ్ళు. కాలినడకనే వెళ్ళేవాళ్ళు. పెద్ద పులులు సంచరిస్తూ ఉంటాయని ఒక నానుడి ఉండేది. అయితే ఈ కుర్రాడితో ఎంతసేపు వాళ్ళ నాయనమ్మ కథాకాలక్షేపం కింద శ్రీశైలం మల్లికార్జున స్వామి శ్రీశైలంలో నివసిస్తున్నాడని, మనం వెళ్ళి మన కష్టాలు సుఖాలు చెప్పుకుంటే వింటాడని చెప్తూ ఉండేది. ఇతను నిజమని నమ్ముతూ ఉండేవాడు. వీళ్ళ నాయనమ్మ శివుని గురించి చెప్తున్న మాటలు ఆ కుర్రోడిని బాగా ఆకర్షించాయి. శివుడిని చూడాలి అనే ఆనందంతో పెద్దవాళ్ళకు చెప్తే ఎక్కడ వెళ్ళనివ్వరోనని ఆలోచించుకుని ఒక్కడే శ్రీశైలం వెళ్ళడానికి బయలుదేరాడు. వెళ్తుంటే మార్గం మధ్యలో సగం దూరం వెళ్ళేసరికి పెద్ద పులులు కనిపించాయి. ఇతనికి ఏం చేయాలో తెలియక కంగారు పడుతూ ఏడుస్తున్నాడు. రాత్రి చీకటైపోయింది. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఒక పక్కన ఆకలేస్తుంది, అమ్మ గుర్తొస్తుంది, నాయనమ్మ మాటలు నమ్మి వచ్చానే అని. సరే, నాయనమ్మ ఎప్పుడూ అనేది కదా, మల్లికార్జున స్వామిని పిలిస్తే పలుకుతాడు వస్తాడు అని. ఇప్పుడు పిలుస్తాను, నాకు చాలా భయంగా ఉంది, మల్లికార్జున స్వామి నాకు భయం వేస్తుంది అంటూ వేడుస్తున్నాడు. కానీ ఎవ్వరూ రాలేదు. ఇక ఈ కుర్రోడికి ఒక రాత్రి అయ్యేసరికి నిద్ర వచ్చి అక్కడ చెట్టు కింద నిద్రపోయాడు. తెల్లవారుజాము జరుగుతుండగా వేద పండితులు పురోహితులు దీపారాధన చేయటం కోసం అని చెప్పి అదే దారిలో నడిచి వస్తుంది చూశాడు. వచ్చాడు మల్లికార్జున స్వామి. నాకు భయం వేస్తుందని రాత్రంతా ఏడుస్తుంటే ఈ పండితులను నాకు తోడుగా పంపించాడు. మా నాన్నమ్మ చెప్పిన మాట అయితే నిజమే, మల్లికార్జున స్వామి శ్రీశైలంలో కొలువై ఉన్నాడు అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ దగ్గర నిలబడ్డాడు. ఆ పురోహితులు ఈ బాబుని చూసి, నువ్వు ఒక్కడివే ఇంత చిట్టడవిలో ఎలా ఉన్నావని చెప్పి అడిగి, సరే వచ్చినాడు వచ్చావు, పాతాళ గంగలో స్నానం చేసి స్వామి దర్శనం చేసుకుని తిరిగి మీ ఊరు సాగరంపే ప్రయత్నం మేం చేస్తాం. నువ్వు చక్కగా వచ్చిన దారినే వెళ్ళిపో, మాతో పాటు ఇప్పుడు వచ్చి దర్శనం చేసుకోమని చెప్పి పండితులతో పాటు తీసుకెళ్లి పాతాళ గంగలో స్నానాలు ఆచరించి ఈ కుర్రవాడిని కూడా వారితో పాటు దీపారాజన చేసే స్థలానికి తీసుకెళ్లి గుళ్ళులో దర్శనం చేపించి తిప్పి వాళ్ళ ఊరు పంపించారు. ఈ కథలో నీతి ఏంటంటే ఫ్రెండ్స్, భగవంతుడు సరాసరిగా తనే రాడు. మనకి ఏ ఆపద వచ్చినా ఎవరినో ఒకరిని తోడుగా పంపుతాడు. ఆ పంపిన వారిలోనే భగవంతుడిని చూసుకోవాలి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.